వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. సో అట్ ప్రెసెంట్ పెద్ద హంగామా ఏమవుతుందంటే యానిమల్ వర్సెస్ సలార్ గురించి ఎక్కువ ట్రోల్స్ ఎక్కువ హంగామాలు అవుతున్నాయి అనమాట. రీజన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్ ఉన్నాయి కదా. సో నెట్ఫ్లిక్స్ వల్ల గ్లోబల్ చార్ట్స్లో ఇక్కడ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసి జనవరి 22 నుంచి జనవరి 28, 2024 మధ్యలో యానిమల్ 4th ప్లేస్ ఉంది 6.2 మిలియన్ వ్యూస్తోన. అదే సలార్ వచ్చేసరికి అయితేనేమో సేమ్ అదే జనవరి 22 టు జనవరి 28, 2024కి టాప్ 6 ప్లేస్ ఉంది 1.9 మిలియన్ వ్యూస్ అనమాట అవి. సో ఇక్కడ ఫ్యాన్స్ కూడా కొంచెం లేదు అట్లుంది ఇట్లుంది అనేసి అంటారు. కానీ స్టిల్ ఇప్పటికీ కంటెంట్ ప్రకారంగా చూసుకుంటే ఏది మంచిది అంటే నేనైతే ఏం సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యానిమల్ డిఫరెంట్గా ఉంటుంది, సలార్ డిఫరెంట్గా ఉంటుంది. సో కంటెంట్ అయితే పక్క పెట్టేస్తే మీకు ఎంజాయ్ అయితే చేస్తుంది కదా భయ్, అదే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఫ్యాన్స్ మా హీరో అంతా ఇంత తక్కువ ఎట్లా రెస్పాన్స్ వస్తుంది, అంత తక్కువ రెస్పాన్స్ వస్తుంది అంటే ఐ థింక్ నెట్ఫ్లిక్స్ అయితే మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది. ప్లస్ సలార్కున్నంత రీచ్ యానిమల్ ఎక్కువ ఉంది, ఎక్కువ అనిపించింది నాకు. అండ్ ఆల్రెడీ అంతకుముందుకే మనకి సలార్ ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత యానిమల్ వచ్చింది కాబట్టి కొత్త దానికి కొత్త మూవ్స్ ఎక్కువ అంటారు కాబట్టి కొత్త ఉన్నది కొంచెం ఎక్కువ మంది ఎక్కువ యాడ్ అయ్యారు అనిపించింది నాకైతే. కానీ అక్కడికి 2 ఇండియన్ ఫిలిమ్స్ గ్లోబల్ చార్ట్ల టాప్ 10 ఉండడం అనేది కూడా మామూలు విషయం కూడా కాదు, అది కూడా కన్సిడర్ చేసుకోవాల్సింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రము సైంధవ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే సైంధవ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో February 3rd అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మూవీ చూడకపోతే ఇట్లా మీరు థియేటర్స్లో మీరు అమెజాన్ ప్రైమ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట. సో మంచి అప్డేట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హనుమాన్ మూవీ నుంచి హనుమాన్ మూవీ మన వాళ్ళు ఏంటంటే 3D ఫార్మాట్లో కూడా టెస్టింగ్ చేస్తున్నారంట. సో 3Dలో వచ్చిందంట, ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫారిన్ లాంగ్వేజ్ వర్జన్స్ అనమాట. ఫారిన్ లాంగ్వేజెస్ అంటే లైక్ వేరే కంట్రీస్లో జాపనీస్, కొరియను, రష్యను అండ్ వేరే వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజెస్లో 70 వస్తుంది అనేసి అయితే అన్నారు. సో మనకి మార్కెట్లోకి వచ్చినాక థియేటర్కి వచ్చాక అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాక చేద్దాం. ప్రస్తుతానికి అయితే కొంచెం రూమర్డ్ లాగానే ఇన్ఫర్మేషన్ ఉందా అనేసి అయితే అంటారు. సో 3D టెస్టింగ్స్ కూడా కొంతమంది అయితే అంటారు. సో ఇన్ఫర్మేషన్ అయితే పక్కా కాదనమాట. సో అఫీషియల్గా పక్కా కాగానే నేను ఇంకొక అప్డేట్ వీడియో అయితే కంపల్సరీ తీసుకొస్తాను. 3D వర్జన్ వచ్చిందంటే మనం అయితే ఎంజాయ్ అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా ఈ మూవీ నుంచి అన్నమాట. సో ఈ హనుమాన్ మూవీకి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఓటీటీకి సంబంధించిన రిలీజెస్ ఏవైతున్నాయి ఇంకొంచెం పోస్ట్పోన్ అయినాయి అనమాట. సో ఇంకొంచెం డిలే చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్స్లో ఇంకా కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది, స్టిల్ ఇంకా కూడా బుక్ చేస్తుంది, స్టిల్ ఇంకా కూడా చూసిన ఫ్యామిలీ నా ఫ్యామిలీలో కూడా చాలామంది ఫ్రెండ్స్లో కూడా అందరూ కూడా 2-3 సార్లు ఆల్రెడీ యూసెస్ వచ్చారు. సో అంత క్రేజ్ ఉందన్నమాట మూవీకి. ప్లీజ్ ఒకవేళ ఇట్లా వాచ్ చేయకపోతే థియేటర్లో వాచ్ చేయడం ఇంకో విషయము. లేదు 3D కోసం వెయిట్ చేస్తున్నారంటే పోయి అది కొంచెం క్వశ్చన్ మాకు. సో ఒక అప్డేట్, ఇంకో చిన్న అప్డేట్ ఏంటంటే ఓటీటీలో అయితే కొంచెం డిలే అవుతుంది అనమాట రానికే, ఎందుకంటే ఇప్పటికే థియేటర్లో దంచి కొడుతుంది అనమాట థియేటర్స్లో. సో సంక్రాంతికి కానీ ఇక్కడ దాకా ఆగుతూనే లేదు అనమాట మూవీ. అండ్ నెక్స్ట్ యానిమేటెడ్ సిరీస్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం హీమ్యాన్ ఏదైతే ఉందో మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ రెవల్యూషన్ ఏదైతే ఉందో సిరీస్ వచ్చేసింది. ఐ థింక్ 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో దీంట్లో చాలా రోజుల తర్వాత మనకి హీమ్యాన్ వాళ్ళ ఫాదర్ గురించి, ఫాదర్ ఏమవుతాడు, మనడు అనుకున్న వాళ్ళైతే హీరోయిన్ అతన్ని లవ్ చేస్తాడా, పెళ్లి చేసుకుంటాడా, ఏంది అనేసి అయితే ఈ సిరీస్లో మాస్టర్స్ ఆఫ్ ద రెవల్యూషన్స్లో మనకైతే కన్ఫామ్గా స్టోరీ అయితే కన్ఫామ్ తెలిసిపోతుంది. ఇది ఒక మంచి కంక్లూజన్ అనుకోవచ్చు సిరీస్కి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే బాగా తీసిరమ్మడమే. ఒకవేళ ఇట్లా చూసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, రేటింగ్స్ కూడా బాగానే వచ్చినవి. 3.7 లేకపోతే 3.5/5 రేటింగ్స్ అయితే మంచి రేటింగ్స్ అయితే ఇస్తారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా ఈవెన్ లేకపోతే మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ రెవల్యూషన్స్ అనేది చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.